రేపు పొద్దున జరగబోయే పెళ్లి ఆపడం కోసమే కదా ఆ వేస్ట్ పీస్ని ఓల్డ్ పీస్ని ట్రాప్ చేసింది. ఇవన్నీ చీప్ ట్రిక్ శంకర్. నన్నేమీ చేయలేక మా వాళ్ళని ట్రాప్ చేశావు. అరే ఒక్క నిమిషం లైన్లో ఉంటారా, అడ్రస్ సెండ్ చేస్తాను. నీకు ఓపెన్ ఛాలెంజ్ ఇది. దమ్ముంటే నువ్వు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళరా. ఓకే, అలాగే లైన్లో ఉండి చెప్తా. లొకేషన్ సెండ్ చేశాను, చూసుకో. ఓకే, శంకర్ గాడు వెయిటింగ్ ఫర్ యూ. పద బాబాయ్. ఇదేంటి, కాల్ చేసి మరి ట్రాప్ చేశానని చెప్పడమే కాకుండా అడ్రస్ కూడా పంపించాడు. ఇది కూడా ట్రాపేనా? నన్ను ఇరికించడానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా? అయినా సరే వెళ్ళాలి, లేదంటే వాళ్ళు నిజం బయట పెట్టేస్తారు. రేపు పెళ్లి వరకు గౌరీ మాయ వాళ్ళు ఎక్కడున్నారో శంకర్కి మాత్రం తెలియకూడదు. బాబు ఈ ఫ్రూట్స్ తినండి, మంచి ఎనర్జీ వస్తుంది. బాబాయ్ మా గురించి నువ్వేమనుకుంటున్నావు? బాబాయ్ మేమున్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు ఇచ్చే ఫుడ్ ఏంటి? అబ్బా కనీసం మీరు వేసుకున్న గెటప్లకైనా రెస్పెక్ట్ ఇవ్వండి అయ్యో. అలాగా సరే అయితే రా హ్యాండ్సమ్. ఏంటిది మీ పెర్ఫార్మెన్స్ వాళ్ళ దగ్గర చూపించండి, నా దగ్గర కాదు. ఏం పర్ఫార్మెన్స్ ఏమోనయ్యా, మీరేమో మాకు చీరలు చుట్టేశారు, మల్లెపూలు పెట్టేశారు, వాళ్ళని టెంప్ట్ చేసేలా రెడీ చేశారు. ఆ విధవులేమో కరువులో ఉన్నారండి అయ్యా. మేం పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసే లోపు వాళ్ళు పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తే దేవుడా ఊహించుకుంటేనే భయం. ఎందుకు బాబు భయం కంగారని, వాళ్ళు అలా రాగాని మీరు ఇలా గదిలోకి తీసుకెళ్తారు, ఆ మాట ఈ మాట చెప్పి కవ్విస్తూ ఉంటారు. ఈలోపు మేము రికార్డ్ చేసేస్తాం అంతే. ఎంత సింపుల్ గా చెప్పావు బాబాయ్. ఈ లేడీ గెటప్ ఏదో నువ్వు వేసుంటే సరిపోయేది. హలో 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 ఇలాంటి వేషాలన్నీ వేసే ఇక్కడ దాకా వచ్చాం. మీరు కాన్ఫిడెంట్ గా ఉండండి, పని అయిపోద్ది. ఎవరి పని? మా పనా? ఎవరొచ్చారు? ఓల్డ్ బక్రానా లేదంటే వేస్ట్ బక్రానా? ఖచ్చితంగా నీ ఓల్డ్ బక్రానే వచ్చుంటాడు. వెళ్ళు పెద్ద బాబు, ఆల్ ది బెస్ట్. పెద్ద బాబు స్టాప్, కాస్త వాకింగ్ స్టైల్ మార్చురాదే. అది అంతే అంతే, కులుకు మెయింటైన్ చేయి. Hey yo everybody, you're going to now introduce a new thing. Srivasan is going to introduce the music of Hi! ఎవరు నువ్వు? పూలు అమ్ముకోవడానికి ఇదా టైము? వెళ్ళు వెళ్ళు. ప్రియా, నా గుండెలయ్యా నన్ను గుర్తుపట్టలేదా? షేర్, సిటీకా షేర్. ఏంటమ్మా ఈ వేషం? నీకోసమే స్మిత. నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? చపాతీలా సాగిపోయిన నీ స్కిన్, కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్, అందమైన పిల్లక, నిటారుగా నిలబడలేని నీ నడుము, ఇవన్నీ కనపడకుండా కవర్ చేస్తే నాకు అస్సలు నచ్చవు తెలుసా. చెప్పాను కదా, నేను ఏజ్ ని చూడలేదు, నీలో పవర్ ని చూసా. ఓకే స్మిత, థ్యాంక్ యూ. ఏంటమ్మా గుమ్మం దగ్గర నుంచో పెట్టి మాట్లాడేస్తున్నావు? లోపల తీసుకెళ్తావా తీసుకెళ్ళవా? ఇంటి దాకా వచ్చావు కదా, గదిలోకి తీసుకెళ్లకుండా ఎలా ఉంటా? పద పద. వెళ్దామా? తలిపేసే తలిపేసే, గడుగు పెట్టే.
బరబప్పం బరబప్పం బరబం బం బరిబే బరబప్పం బరబప్పం డడడట్టం డడడట్టం డడడడడడడడ బరబప్పం 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 బబబా బరబా. ఆహా డార్లింగ్, నా కోసం మల్లెపూలు పడక ఏర్పాటు చేసావా? ఆహా స్మిత, నా కోసం ఇన్ని ఏర్పాట్లు చేసావా? ఆహా బంగారం, నాకు హగ్గివ్వా? నాకు సిగ్గు బాబు. దా, నేను ఆగలేను. ఆగమ్మా, ఏంటా తొందర? ఈ టైంలో ఎవరు వచ్చారు? మా అన్నయ్య వచ్చాడు అనుకుంటా. నీకో అన్నయ్య ఉన్నాడా? ఏ ఉండకూడదా? మరి డోర్ ఎవరు తీస్తారు? మా చిన్నన్నయ్య తీస్తాడులే. అంటే నీకు ఇంకో అన్నయ్య ఉన్నాడా? అసలు నీకు ఎంతమంది అన్నయ్యలు? నీకు నా వివరాలు కావాలా? నేను కావాలా? నువ్వే కావాలి. మరెందుకమ్మా అన్ని మాటలు అడుగుతున్నావు? నాకు హగ్గివ్వా? అమ్మో, నాకు సిగ్గు బాబు. అమ్మో, నాకు సిగ్గు. నాకు సిగ్గు. చీన బాబు నెక్స్ట్ తమర క్యాండిడేట్ వచ్చుంటాడు. ఎల్లు డోర్ తీ, ఎల్లు. కులుకులన్నీ అక్కడ. షీలా, ఎవడ్రా నువ్వు ముసలి విధవా? అడుక్కోడానికి వచ్చిన వాడివి అమ్మాయి ఇంత ముద్దయ్య అని అడగాలి కానీ గర్ల్ ఫ్రెండ్ నో పెళ్ళాన్ని పిలిచినట్టు అలా పేరు పెట్టి పిలుస్తావేంటి? ఇట్స్ మీ యు డార్లింగ్. హే డియర్, నువ్వా? ఇంతసేపు నీకోసమే వెయిట్ చేస్తున్నా డియర్. చిపో, నేను నీతో మాట్లాడను. ఏ బేబీ, వాట్ హ్యాపెండ్ రే? నేను అలిగాను, బొంగమూతి పెట్టుకున్నాను. వైరే టెల్ మీ రే, నీకోసం గిఫ్ట్ తీసుకురాలేదనా? 10 నిమిషాల క్రితం మన ఎంగేజ్మెంట్ కోసం నేను డైమండ్ రింగ్ కొనిపెట్టేశాను తెలుసా? ఎవడికి కావాలి నీ బోడీ డైమండ్ రింగ్? నాకు నీ అందమైన పర్సనాలిటీ కావాలి. నన్ను నీ ప్రేమమాయిలో పడేసిన నీ బట్టతల ఏది? నాకు కొండంత అండ అనే భరోసా ఇచ్చిన నీ నిండు కొండ లాంటి ఆ బొజ్జేది? తార్ రోడ్డులా నెగనెగలాడే నీ నల్లని చర్మాన్ని ఇలా పౌడర్తో కప్పేసావే, అందుకే నేను హట్టు. ఇంతకీ మన చిన్నోడి వ్యాపారం ఎంతవరకు వచ్చింది బాబాయ్? మీరే చూడండి సార్ ఆ దరిద్రాన్ని. డియర్, నీకు కావాల్సింది అవే అయితే ఈ పై మెరుగులన్నీ తీసి పారేస్తా. కావాలంటే చూడు, ఈ బట్ట, ఈ పొట్ట. సరే, నువ్వు ఆ మాట అన్నావంటే ఖచ్చితంగా తీసేస్తావని నమ్ముతున్నా. పాపం చిన్నోడికి ఎంత కష్టం వచ్చింది బాబాయ్. వాణ్ణి మ్యాన్ లేని పొగడాల్సి వస్తుంది. వాడికి వచ్చిన కష్టం ఆ రాకేష్ గారికి కూడా రాకూడదు. అది సరే, ఉదయం ఏదో సగమే చెప్పి ఆపేశాం. అదేంటో చెప్పా చెప్పా చెప్పా. అంత తొందర ఏంటి ఓనరు? ఏమన్నా ఓనరా? ఇలా నన్ను శంకర్ గ్యాంగ్ వాళ్ళే పిలుస్తారే. అబ్బా, ఉదయం వాళ్ళెవరో నా ముందే మిమ్మల్ని ఓనరు అని పిలిచారు కదా, అందుకే నేను అలా పిలిచాను. అంతే కదా. నేను ఇంకా మళ్ళీ బకరా అయ్యానేమని భయపడ్డా. అంటే నా మీదే నీకు అనుమానమా? కాదు కాదు కాదు, నా దరిద్రం మీద నమ్మకం. డియర్, నువ్వు తగిలావు కదా, ఇక నా లైఫే మారిపోద్ది. అవునరా, నీ లైఫ్ మారడం కాదు రోయ్, ఈ సీన్ తర్వాత నీ క్యారెక్టరే మారిపోతుంది. అది సర్లే కానీ ఇంతకీ నీ పేరేంటి డియర్? ఓ, ఇన్ని నెలలుగా, ఇన్ని ఎపిసోడ్లుగా
ఎవరు అడిగిన ప్రశ్న నువ్వు అడిగావు. చెప్తాను, నీకోసం చెప్పేస్తాను. నా పేరు గౌతమ్ నందన్. ఏంటి? ఎస్, పవరు ప్లస్ గ్లామర్ రెండు ఉన్నాయని నాకు ఆ పేరు పెట్టారు. ఫ్యాన్స్ విన్నారంటే రేయ్ నిన్ను మూకుల్లో వేసి ఫ్రై చేసి పడేస్తారా? నీకు ఆ పేరు అస్సలు సూట్ కాలేదు. ముద్దుగా అప్పల్ రాజనో ఏ పాపిగాడనో పెట్టుకోవచ్చుగా. నా అసలు పేరు దీనికి ఎలా తెలిసిపోయింది? కావాలంటే నువ్వు అలాగే పిలుచుకోవచ్చు. ఇలా అప్పి. ఓ, గివ్ మీ వన్ పప్పీ. ఏంటమ్మా నువ్వు? నీ ఆటలన్నీ ఇక్కడేనా? చిలిపి. గదిలోకి వెళ్దాం పద. నేను కూడా చాలా సేపు నుంచి వెయిటింగ్. పద 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 పద. ఏంటమ్మా ఇలా ఊరిస్తున్నావు? ఊరికే. సరే రా రా. బాబాయ్ సార్. మంచి మ్యూజిక్ బిట్ వేసుకో. సరే సార్. హే గోదారి గట్టు మీద రామసలకావే, ఓ కోరింటా కెట్టుకున్న సందా మామావే. గోదారి గట్టు మీద రామసలకావే, కోరింటా కెట్టుకున్న సందా మామావే. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే. గోదారి గట్టు మీద రామసలకానే, కీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే. బాబాయ్ కెమెరాలన్నీ కరెక్ట్ గా సెట్ చేసావు కదా? సార్ గది మొత్తం 360 డిగ్రీస్ కవర్ చేస్తాయి. నువ్వు సూపర్ బాబాయ్. ఈ దెబ్బతో ఆల్ రికార్డ్స్ బ్రేక్ అయిపోతాయి. ఎస్. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఓ చిన్న కోరిక ఉంది, తీరుస్తావా? ఏంటది? జస్ట్ ఏ సెకండ్. అయ్యయ్యో. చింత చెట్టు కాడ ఉన్న చింతామణి, నీకు చింతకాయ తెచ్చానే చింతామణి, నీకు చింతకాయ తెచ్చానే చింతామణి. నా కోసం చింతకాయ తెచ్చావా చిన్నవాడా? చింతామణి చిన్నవాడా. డార్లింగ్, నీ ఒళ్ళో పడుకోవాలనుంది. రాత్రంతా ఇలాగే పడుకుంటావుగా. బాబాయ్ పళ్ళూడిపోయే వయసులో వీళ్ళకి సరసాలు కావాల్సి వచ్చింది. ఊపుతో డాన్సులు చేస్తున్నారు. నెంబర్ 1 చీప్ ఫెలోస్. బాబాయ్ మనకు కావాల్సిన ఫుటేజ్ వచ్చేసి ఉంటుంది కదా? వచ్చేసింది సార్. మీరు ఇప్పుడు ఝాన్సీ మేడంకి కాల్ చేయండి. మేడం మీకు ఫోన్ వచ్చింది మేడం. హలో శంకర్. మేడం ఇక్కడ మా టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఇక మీ ఎంట్రీనే లేటు. వస్తున్నా శంకర్. స్ట్రాంగ్ కోటింగ్ ఇవ్వాలి కదా, అందుకే స్ట్రాంగ్ టీ కొడుతున్నా. 5 minutesలో అక్కడ ఉంటా. ఓకే మేడం. వచ్చేస్తున్నా. బాబాయ్ 5 minutesలో ఇన్స్పెక్టర్ కమింగ్, మనోళ్ళకి ఫుల్ కోటింగ్. సార్ అదే టైంకి రాకేష్ గారు కూడా వస్తాడు. ఇక ముగ్గురికి 3rd డిగ్రీనే. వస్తాడేంటి బాబాయ్, ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చేసినట్టున్నాడు.
అదిగో వచ్చాడు. వాడి కంట పడకుండా మనం హైడ్ అయిపోదాం. పద బాబాయ్, పద పద పద. ఆ శంకర్ చెప్పిన అడ్రస్ ఇదే. ఆ ఇల్లు ఇదే అయి ఉంటుందా? లోపల నుంచి పాటలు వినపడుతున్నాయేంటి? షీలా, ఈ విరహాన్ని నేను ఇంకా తట్టుకోలేను. కొంప తీసి మా చకాచక్ తాత కూడా ఇక్కడే ఉన్నాడా? ఆ పాటలు ఆ డాన్సులు వాళ్ళవేనా? మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు కూసే రోజు, భలే మంచి రోజు. చీ చెండాలం. దేవుడా, వీడిని బట్టలతో చూడడమే దరిద్రం. ఈడిప్పుడు నన్ను ఏం చేస్తాడో ఏంటో. అన్నయ్య కాపాడన్నయ్య. ఈ ముసలుడేంటి అప్పుడే బట్టలు తీసేశాడు? నన్ను ఏదో చేసేలా ఉన్నాడు. వీళ్ళని వామ్మో, ఈ టైంలో పోలీసులు వచ్చారంటే పక్కా ఏదో ట్రాప్ అయి ఉంటుంది. నేను మాత్రం దొరకకూడదు. అయ్య బాబోయ్, ఈ టైంలో హార్న్ ఏంటి? పోలీసులు వచ్చేసారు. పోలీసులా? ఎవరో వచ్చినట్టున్నారు. ఎవరో ఎందుకు వస్తారు? అయినా ఎవరో వస్తే నువ్వెందుకు భయపడాలి? ఇది నీ ఇల్లే కదా. మా ఇల్లు కాబట్టే భయం. అసలే గుట్టుగా బతికే కుటుంబం మాది. ముందు నువ్వు దాక్కో. ఒక్క క్షణం బట్టలు వేసుకుంటా. అయ్యో, ముందు మీరు వెళ్ళి దాక్కోండి. దాక్కోవాలా? అయ్యో, అది ఎవరో చెప్పేంత టైం లేదు. ముందు మీరు ఇక్కడ కూర్చోండి. తప్పదా? కూర్చో. దుప్పటి దేనికి? అన్నయ్య, నువ్వు చెప్పినట్టే వాళ్ళు నా గదిలో దాచేసి వచ్చేసాం. మీరు సూపర్ రా. ఇక మీతో అవసరం లేదు. మీరు బ్యాక్ టూర్ నుంచి వెంటనే వెళ్ళిపోండి. థ్యాంక్స్ అన్నయ్య. పదరా బాబు, అర్జెంటుగా ఈ గెటప్ తీసేయాలి. బాబు ఆగండి. మీరు ఇలాగే వెళ్ళారనుకోండి, దారిలో ఏ రౌడీ మొక్కల కంటైనా మీరు పడ్డారంటే మీ కొంపలు కొల్లేరైపోతాయి. కొంచెం చూసుకుని జాగ్రత్తగా వెళ్ళండి. సరే, నేను చూసుకుంటా. సరే. అమ్మయ్య. సార్, ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఝాన్సీ మేడం యాక్షన్లోకి దిగింది కదా. మేడం కోటింగ్ అయిపోయి మనం నిదానంగా సీన్లోకి ఎంటర్ అవుదాం. రేయ్, ఎవడ్రా అక్కడ? పోలీస్ వెహికల్ సౌండ్ విని దాక్కున్నారా? ఎక్కడున్నా వదిలిపెట్టేది లేదు. కానిస్టేబుల్స్, ఇల్లంతా సెర్చ్ చేయండి. ఓకే మేడం. ఇక్కడ ఎవరో ఉన్నారని అర్థమవుతుంది. ఎక్కడున్నారో ఎవరున్నారో మర్యాదగా బయటికి రండి. ఓ అమ్మా, పోలీసు వాయిస్ వినపడుతోంది. పోలీసులు వచ్చినట్టున్నారు. నా జీవితం అయిపోయింది.
నమస్తే మేడం. ఏంటి తాత దుప్పట్లో దూరావేంటి? నేను ముసలి కదమ్మా, చలిని భరించలేక దుప్పటి కప్పుకొని కింద కూర్చున్నాను అంతే. అవునా పాపం. ఇది ఎండాకాలం, అందరూ గాలిలేక అల్లాడుతుంటే నీకు చలేస్తుందా చలి? చూడు తాత, నీ వయస్సుకి రెస్పెక్ట్ ఇచ్చి అడుగుతున్నా. అమ్మాయి ఎక్కడా? అమ్మాయి ఎవరమ్మా? అవునా, అమ్మాయి రాకుండానే నీ దగ్గర లేకుండానే బెడ్ మీద పూలేంటి, నీ చేతికా మల్లె పూలేంటి, ఈ అవతారం ఏంటి? ఉచితమే చేతి మల్లెపూలు చుట్టుకుని అలా పడుకున్నాను అంతే. బాబు చిట్టి బాబు బ్రదర్ ఆఫ్ రాజబాబు, పర్ఫార్మెన్స్ ఆపు. అమ్మాయి ఎవరా, ఎవరి కోసం తమరు కుర్రోడ్లా తయారయ్యారో, ఆ అమ్మాయి ఎవరో, ఏం చేసావో చెప్పు. చంపేశావు కదా, చంపేసి శవాన్ని మాయం చేసావు కదా.